వెంకటేశ్వర గారితో మాట్లాడదాం. జూమ్ కాల్ ఓవర్ జాయిన్ అయ్యారు జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదే గారు. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. కాదు, తెలంగాణలో కూడా మీ పార్టీ క్యాండిడేట్స్ని పెట్టమని బీజేపీ ఎమ్మెల్యే అడుగుతూ ఉన్నారు. సో ఎలా చూస్తారు ఆ అంశాన్ని గాదే వెంకటేశ్వర గారు? అంటే ఆంధ్రాలోనే పూర్తిగా ఇన్ఛార్జీలు పెట్టలేదు ఇంకా ఈ రోజు వరకు. తెలంగాణలో ఏం పెడతారని చెప్పేసి వారు అడుగుతూ ఉన్నారు. దానికి మీరేం చెప్తారు? బ్రహ్మనాయుడు గారు, మీకు అలానే ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నమస్కారం. జనసేన పార్టీ మీద ఆయనకు ఉన్నటువంటి నమ్మకం, ఆ నమ్మకానికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరన్నట్టుగా జనసేన పార్టీ ఇక్కడేం లేదు అక్కడే ఉందనే టైప్లో మీరు మాట్లాడారు. ఇక్కడ ఉంది అక్కడ ఉంది, లేకుండా ఏం లేదు. ఇన్ఛార్జీలు పెట్టినంత మాత్రాన పార్టీ బలహీనం అనుకుని ఎట్లా అనుకుంటారు? పార్టీకి ప్రజలు ఆదరిస్తున్నారా లేదా, ఓట్లు ఉన్నారా లేదా అనేది ముఖ్యంగా ఇన్ఛార్జి కాదు కదా. ఇన్ఛార్జిని బట్టి పార్టీ ప్రజలు పార్టీకి రారు కదా. పార్టీ అధ్యక్షుని బట్టి పార్టీని బట్టి జనం వస్తారు. ఓకే. సో ఇన్ఛార్జీలు అనేది ఎప్పుడైనా చేసుకోవచ్చు. పార్టీ బలం ఇన్ఛార్జిని బట్టి ఎప్పుడు రాదు. సో ఖచ్చితంగా ఆ విధంగా వెళ్తున్నాం. తెలంగాణలో కూడా ఆయనకు ఉన్నటువంటి అక్కడ చూస్తున్నటువంటి పరిణామాల దృష్ట్యా చెప్పారు. ఆల్రెడీ మాకు తెలంగాణలో కూడా మేము పార్టీ ఆఫీస్ కూడా ఓపెన్ చేశారు. అక్కడ కూడా సంస్థాగతంగా నిర్మాణం జరుగుతూ ఉంది. కొన్ని జిల్లాల్లో ఆల్రెడీ అక్కడ మాకు ఉన్నటువంటి ప్రధాన కార్యదర్శి గారు ఆధ్వర్యంలో అక్కడ జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడు వాడు. అందుకని మాకు నమ్మకం, ఎవరైనా నమ్మకంతో ఉండాలి కదా. పాజిటివ్ గా ఉండాలి తప్పితే ఏం లేదనుకుంటే ఎవరు వెళ్ళలేము. ఏదైనా ఉందనుకుంటే వెళ్ళగలుగుతాం కానీ లేదనుకున్నప్పుడు ఎవరు వెళ్ళలేము. ఖచ్చితంగా ఇప్పుడు ప్రత్యామ్నాయం ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇసిగి వేసారిపోయినటువంటి జనం గతంలో కొన్ని పార్టీలతో ఇవాళ ఖచ్చితంగా ప్రత్యామ్నాయం కావాలని కోరుకున్నప్పుడు, ఆ వ్యాఖ్యం ఉన్నప్పుడు ఖచ్చితంగా పని అవుతుంది. దానికి ఉదాహరణ మన పక్కన ఉన్నటువంటి రాష్ట్రం తమిళనాడు. సో అలా కాకూడదని ఎందుకు అనుకోవాలి? అవుతుందని అనుకుంటాం మేము. ఖచ్చితంగా మాకు ఎక్కడైతే ప్రజలకి మమ్మల్ని ఆదరిస్తారో అక్కడికి వెళ్తాం మేము. మా పార్టీని అభివృద్ధి చేసుకునేది భాగంగా ఆంధ్రాలో ఉంటాం, తెలంగాణలో ఉంటాం. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఓకే. అంటే ఆంధ్రప్రదేశ్లోనే 12 ఏళ్ల తర్వాత కూడా పూర్తిగా నిర్మాణం అవ్వలేదు, కమిటీలు వేసిన పరిస్థితి లేదు. ఆగస్టు 15 కమిటీలు అన్నారు. ఆల్రెడీ ఈరోజు తారీఖు బ్రహ్మనాయుడు గారు నేను చెప్తున్నట్టు చాలా తప్పు. అవగాహన లేడు అని మాట్లాడేటువంటి మాటలు. కమిటీలు లేవు, సంస్థాగతంగా లేదనేది. ఇప్పుడు మా జిల్లా ఉంది, గ్రామ కమిటీలు సహా ఉన్నాయి నాకు జిల్లాలో, ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం. ఎవరు చెప్తారు? ఎవరు పిచ్చోళ్ళు ఉంటారు కొంతమంది. బలం ఉందా సార్? నాకు పదవి కావాలని పదవి కావాలని ఆవిడ మాట్లాడే మాటలు తప్పితే బలం లేదు అని అంటారు కదా. బలం లేదు పూర్తిగా అనేది కూడా చాలా మంది అన్నారు. కమిటీలు ఎవరు చెప్తారండి? అసలు కమిటీలు అన్ని సార్లు ఉన్నాయి. కమిటీలు కాదు సార్, బలం. బలం మీన్స్ అంటే ఒక రోజుతో వచ్చేస్తా. మీ నాదెళ్ల మనోహర్ గారే కదా ఇటీవల కాలంలో బలం లేదు పార్టీకి అని చెప్పి చెప్పింది. ఎందుకు చెప్తారు? ఎక్కడ చెప్పారా మీరు? సక్సెస్ చేసుకోండి. బలం లేదని ఎందుకు చెప్తారు? బలం లేకపోతే ఎట్లా గెలుస్తాడు ఆయన తెనాల్లో? అది తప్పది. ఎవరో పిచ్చి పిచ్చి వాళ్ళు మాట్లాడే మాటలని మీరు వాటిని కన్సిడరేషన్ చేసి ఏదో జనసేనకి కమిటీలు లేవు, ఏదో కమిటీలు ఏ పార్టీ అయినా కానీ మార్చుకుంటది కదా, సహజమే కదా. ఏ పార్టీ అయినా కానీ కమిటీని ఉన్న కమిటీని మార్చుకుంటూ వెళ్తారో అదే ప్రక్రియ మాకు జరుగుతుంది ఇప్పుడు. అంతేగాని మా జనసేన పార్టీని ఏదో రాష్ట్రంలో ఏమి లేకుండా వచ్చారు, ఇప్పుడు వేసుకుంటున్నారు, ఇది ఏదో ఒక పిచ్చి అలజడిగా తప్పితే నాకు తెలిసి అంతేం లేదు. మాకు పార్టీ పెట్టినప్పటి నుంచి మేము కమిటీలు వేసుకున్నాము. కమిటీల పరంగానే అన్ని చోట్ల ప్రతి జిల్లాలో కూడా ఉన్నాయి, నడుస్తూ ఉన్నాం. అది మార్పులు జరుపులు ఉంటాయి. ఆ మార్పు అనేది ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నారు ఎలక్షన్ అయిన తర్వాత ఆ ప్రక్రియ. అంతేగాని ఇప్పుడు 12 ఏళ్ల నుంచి ఏమీ లేదు, ఇవాళ ఏదో వేసుకునే ప్రయత్నం చేస్తారనేది పూర్తిగా అవాస్తవం. అది దాని ఉదాహరణ నేనే కదా. నీ ముందున్నటువంటి నేనే ఉదాహరణ. జిల్లా అధ్యక్షుడు ఉన్నాను లేదా? నా కింద గ్రామ స్థాయి వరకు కమిటీలు ఉన్నాయి. మొన్న ఎలక్షన్ అట్లా చేశాం 24లో. ఏం లేకుండా లేమా? బూతుల దగ్గర ఉందా మా వాళ్ళే ఎక్కువ, ప్రతి బూత్ లో కూడా. సో చాలా బలంగా ఉన్నటువంటి పార్టీ జనసేన పార్టీ. అలా లేదు అంటే చెప్తారా సామెత? ఏం లేదు కానీ అదే నిజం అనుకుంటారా? ఆ టైప్ లో ఈ కొంతమంది ఔత్సాహికులు చేస్తున్నటువంటి దుష్ప్రచారం తప్పితే జనసేన పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో చాలా బలంగా ఉంది. కాకపోతే ఇవాళ జరుగుతున్న పరిణామాలు ఎట్లా ఉంటాయండి? ఉదాహరణ కనిపిస్తుంది కదా మనకు, ఏమంటారు, కంటికి కనిపిస్తున్నా కానీ అది ఇంకా అవాస్తవం అంటే దాన్ని ఎవరిమైనా ఏం చెప్పగలుగుతాం? రానున్నటువంటి రోజుల్లో జనసేన పార్టీ యొక్క
ప్రపంచం ఎలా ఉంటుందో చూస్తారు అందరూ. అప్పుడైనా కానీ ముందు కానీ మీరంటాడు ఏమి లేదు లేదు అనకుండా ముందే ఉందని చెప్తారు కానీ. లేదని మీ పార్టీ నాయకులే చెప్పుకున్నారు అనేక సందర్భాల్లో లేదని. మేము లేదని ఎక్కడ చెప్పాం? ఏమంటే ఇవాళ ఏంటంటే జనసేన పార్టీకి ఉన్నటువంటిది ఒక విషయం చెప్తాను మీకు. ఉమ్, ఇంతకుముందు ఎక్కడున్నారో కనపడరు, ఇవాళ వచ్చి ప్రతివాడు నేను జనసేనే, నేను 2009లో చిరంజీవి గారు పెట్టినప్పటి నుంచి ఉన్నాను అనేవాళ్ళు ఇలాంటి ప్రబుద్ధులు కొంతమంది ఉన్నారు. ఉమ్, వాళ్ళు చేస్తున్నటువంటి ఏదో ప్రచారం చెప్తే నిజంగా జనసేన పార్టీని అభిమానించే వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు అభిమానించే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. పార్టీలో పార్టీ బలంగానే ఉంది, పార్టీ బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది. అలాంటి బ్యాచ్ కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఏడ తిరిగారు తెలియదు వాళ్ళంతా. ఉమ్. ఇప్పుడు వచ్చేసి అధికారం వచ్చిన తర్వాత ఇవాళ వచ్చేసి కూర్చుని ఏదో వాళ్ళ నాటికి వచ్చిన మాట్లాడుతుంటారు. అలాంటివన్నీ మీలాంటి ఛానల్స్ లో నుంచి దౌర్భాగ్యం ఏంటంటే ఏదో ఒకటి హైప్ రావాలంటే నెగిటివ్ న్యూస్ అయితేనే గబగబా ఎక్కుతుంది పై జనానికి, పాజిటివ్ ఎప్పుడు ఎక్కదు కదా. అంతేకాని మీ పార్టీ నాయకులు మాట్లాడిన దాన్ని మీరేం కన్సిడర్ చేయరు. ఎవరు మాట్లాడారు పార్టీ నాయకులు? అదే నేను అడుగుతుంది. ఉమ్, పార్టీ నాయకులు ఎక్కడ చెప్పలేదు నాకు తెలిసి. ఉమ్, పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ పార్టీ గురించి బ్యాడ్గా మాట్లాడతారా? మాట్లాడిన వాడు పార్టీ ఎట్లా అవుతాడు బ్రహ్మనాయుడు గారు? సింపుల్ కదా. ఓకే. పార్టీలో ఉన్నవాడు ఎవరైనా మా పార్టీ బాగాలేదు అంటారా? బాగా పార్టీలో ఉంటారు ఎవరన్నా? వాళ్ళు వస్తున్నటువంటి కొంతమంది బ్యాచ్ ఉమ్, ఏదో అత్యుత్సాహం, వాళ్ళు ఎటుంటారో తెలియదు, ఎటు ఓటేస్తారో కూడా తెలియదు. అలాంటి వాళ్ళు మాట్లాడే మాటలు తప్పితే జనసేన ఈ రాష్ట్రంలో ఉందా లేదంటే ప్రజలు తెలుసు కదా. ఓకే. ఎవరు ఒకళ్ళిద్దరు మాట్లాడిన మాటలు మీరు తీసుకుని దయచేసి అలాంటి ప్రచారాలని నమ్మొద్దు ఎవరు కూడా. ఓకే. చాలా బలంగా ఉంది రాష్ట్రంలో. రేపు స్థానిక సంస్థల్లో కూడా ఎట్లా పోటీ చేస్తామో చూద్దరు కానీ. చూస్తాం. అందరూ ఆతృంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు జూపుడు ప్రభాకర్ గారు లాంటి వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తారు. మీరు ఎంత పర్సెంట్ పోటీ చేస్తారు, వాళ్ళు ఏం మాట్లాడాలనే దాని మీద చాలా ఉత్కంఠగా ఉన్నారు అంతా. స్థానిక సంస్థలు రావటమే ఆలస్యం. ఇప్పుడు మీరు జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు, మీ జిల్లాలో ఎంత పర్సంటేజ్ మీరు స్థానికంగా సీట్లు ఇప్పించుకోగలరు అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అందరూ ఎదురు చూస్తున్నారు. గాదే గారు ఉంటున్నాడు గారు. ఇప్పుడు 4 పార్టీలు కలిసి ఎలియన్స్ లో ఉన్నప్పుడు ఉంటది, సర్దుబాట్లు ఉంటాయి. సర్దుబాటు లేకుండా ఉండదు కదా. కూటమి కదా మాది. కూటమి ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఉంటాయి కదా. కొన్ని సర్దుబాట్లు ఉంటాయి. కొన్నిసార్లు అవసరమైతే మేము మానుకోవాల్సి వస్తాయి, కొన్నిసార్లు అవసరమైతే వాళ్ళు మానుకోవాల్సి వస్తాయి. ఇవన్నీ సహజ ప్రక్రియ కదా. అచ్చగా మేము ఒక్కడే అనుకోండి ఓకే ప్రతి దాంట్లో ఉంటున్నాం. అరే మేము గతంలోనే నుంచున్నామండి. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నామినేషన్లు వేయని రోజునే మేము వాళ్ళ మీద పోరాటం చేసి నామినేషన్లు వేసిన వాళ్ళం. ఓకే ఇలా ఎట్లా ఊరుకుంటాం మేము? రైట్. 1 by 1 మాట్లాడదాం సార్. జూపుడు గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. మీరేమో ఆంధ్రప్రదేశ్ దాటి బయటకు వచ్చే పరిస్థితి లేదు వైఎస్ఆర్సీపీ.